చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్ళు మనల్ని చూసి నవ్వుకున్న వాళ్ళే ఇప్పుడు మన దారికి వస్తున్నారు. కుక్కతోక వంకర అన్నట్టు మన పక్కన ఉన్న దేశాలు ఎప్పుడు మన మీద ఏడుస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఏడుపు కొట్టు మొహాలు కూడా షాక్ అయ్యేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. యూరోప్ ఎప్పుడైతే భారతదేశంతో డీల్ కుదుర్చుకుందో ఆ మూమెంట్ మామూలు విషయం కాదు. ఒక పెద్ద బాంబు పేలినట్టే. 27 యూరోపియన్ దేశాలు అఫీషియల్గా భారతదేశం పవర్ ఏంటో, మన ఏకీకృత ఐడెంటిటీ ఏంటో ఒప్పుకున్నాయి. ఎప్పుడైతే మోడీ గారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్న ఈ భారత్ యూరోప్ ఒప్పందం మీద సంతకం పెట్టారో వెంటనే ఈ 27 దేశాలు పీఓకే విషయంలో మనకు ఫుల్ సపోర్ట్గా నిలిచాయి. ఆ న్యూస్ వినగానే మన దేశం ఎంత సంబరపడిందో ఆ ఒక్క 6 సెకండ్ల వీడియో చూసి బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ వరకు అందరికీ అంతలా చెమటలు పట్టాయి. డ్రాగన్ వేసే ప్రతి ఎత్తుగడికి మన దగ్గర గట్టి కౌంటర్ పడింది. అమెరికా గీయడానికి భయపడ్డ గీతను యూరోపియన్ యూనియన్ చెరిపేసింది. ప్రపంచానికి భారతదేశం అసలైన దమ్మేంటో చూపించింది. ఈరోజు డేట్ హిస్టరీలోనే గోల్డెన్ లెటర్స్తో రాసి పెట్టుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఓకే మళ్ళీ మన సొంతమయ్యే టైం వచ్చిందా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఒక పక్క ప్రపంచమంతా దీన్ని బిజినెస్ మహాకుంభం అని పిలుస్తుంది. పేపర్ మీద ఇంకు ఆరుతుంది. కానీ మరోపక్క ఒక సైలెంట్ బ్లాస్ట్ జరిగింది. దాని సౌండ్ మన శత్రువుల చెవులు చిల్లులు పడేలా చేసింది. ఇదేదో 2 బిలియన్ల జనాభాకి సంబంధించిన డీల్ గురించి నేను మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు బాస్, ఆ అగ్రిమెంట్ జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు పిక్చర్ ఎక్కడ ఉంది అంటే 75 ఏళ్ల పాలిటిక్స్ని ఒక్క దెబ్బతో 360 డిగ్రీలు తిప్పేసిన ఆ సీక్రెట్ స్ట్రాటజీలో ఉంది. బ్రస్సెల్స్లో ఉన్న యూరోపియన్ పెద్దలు మన ప్రైమ్ మినిస్టర్తో షేక్ హ్యాండ్ ఇస్తూనే ఇస్లామాబాద్లో ఉన్న పాలకుల కాళ్ళ కింద భూమిని కదిలించేశారు. చైనా గోడలను షేక్ చేశారు. ఈ న్యూస్ కేవలం బిజినెస్ గురించి మాత్రమే కాదు, ఇది వెస్ట్రన్ కంట్రీస్ ఇన్నాళ్ళు దాచిపెట్టిన భారతదేశపు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. ఈరోజు జరిగింది మామూలు డీల్ కాదు. వరల్డ్ పవర్ సెంటర్ మారిపోయింది అని డిక్లేర్ చేయడం. మన మ్యాప్ని ఎన్నాళ్ళు తప్పుగా చూపించిన అదే యూరోప్ నేడు మన కాళ్ళ దగ్గరకు వచ్చి మన తరాల వాళ్ళు కలలుగన్న అఖండ భారతదేశాన్ని అంగీకరించింది. ఆ 24 సెకండ్ల వీడియోలో పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఏముంది? యూరోపియన్ యూనియన్ తన పాత పద్ధతులను పక్కన పెట్టి భారతదేశానికి ఎందుకు జైకొట్టింది? ఇది పీఓకే వెనక్కి రావడానికి మొదటి సిగ్నలా, లేక చైనాను లాక్ చేయడానికి వేసిన స్కెచ్చా? ఈ మొత్తం గేమ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. ఈరోజు జరిగిన దాన్ని కేవలం ఫ్రీ ట్రేడ్ డీల్ అని పిలిస్తే అది ఈ సెంచరీలోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ స్వయంగా ముందుకు వచ్చి దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచింది. అంటే అన్ని ఒప్పందాలకు అమ్మలాంటిది అని అర్థం. మీరే ఆలోచించండి. ఎప్పుడు రూల్స్ మాట్లాడుతూ విపరీతమైన ఇగో చూపించే 27 దేశాలు ఒక డీల్ని ఇంత గొప్పగా పొగుడుతున్నాయి అంటే అందులో మ్యాటర్ ఉండే ఉంటుంది కదా. ఇది జస్ట్ పేపర్ ముక్క కాదు. వరల్డ్ జీడిపిలో 25% ఇక్కడే ఉంది. అంటే ప్రపంచంలో ఖర్చు పెట్టే ప్రతి 4 రూపాయల్లో ఒకటి ఈ డీల్ చుట్టూనే తిరుగుతుంది. మేము సాధించాము, మేము మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ని పూర్తి చేశాము అని యూరోపియన్ కౌన్సిల్ స్టేజ్ మీద నుండి మైక్లో అరుస్తుంటే వాళ్ళ ఆనందం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి మన అవసరం ఎంత ఉందో. యూరోప్కి క్లియర్గా అర్థమైపోయింది, భారతదేశం లేకుండా తాము ఇక సర్వైవ్ అవ్వలేమని. ఇప్పటి వరకు మనల్ని తమ రూల్స్కి తగ్గట్టు ఆడించాలని చూసిన యూరోప్ ఇప్పుడు మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సంతకం చేస్తుంది. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ న్యూస్ అందరికీ తెలిసిందే. కానీ ఎవరికి తెలియని విషయం లేదా ప్రపంచం సరిగ్గా అబ్జర్వ్ చేయని విషయం ఏమిటి అంటే ఈ డీల్ పేరుతో భారతదేశం ఒక దౌత్యపరమైన సిక్సర్ కొట్టింది. బంతి నేరుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ స్టేడియంలో పడింది. ఈ డీల్ జస్ట్ కవర్ మాత్రమే. అసలు గేమ్ అంతా ఈ ఒప్పందాన్ని సెలబ్రేట్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఉంది. అదే ఆ 6 సెకండ్ల మ్యాజిక్, మ్యాప్స్ మాయాజాలం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒప్పందం మీద సంతకం చేయడానికి కొన్ని గంటల ముందు యూరోపియన్ కౌన్సిల్ వాతావరణాన్ని హీట్ చేయడానికి ఒక ప్రమోషనల్ వీడియో వదిలింది. జస్ట్ 24 సెకండ్ల వీడియో అది. పైపైన చూస్తే ఇండియా యూరోప్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పే నార్మల్ వీడియోలా అనిపిస్తుంది. కానీ వెయిట్ చేయండి, మీరు ఆ వీడియోని ఒక్కో ఫ్రేమ్ ఆపి చూస్తే కరెక్ట్గా 6వ సెకండ్లో మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఎందుకంటే ఆ 6వ సెకండ్లో యూరోప్ చూపించిన సీన్ గత 70 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. యూరోప్ మన మ్యాప్ని చూపించింది. దీనిలో గొప్పతనం ఏముంది? అందరూ మ్యాప్ చూపిస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు కిక్ ఎక్కడ ఉందంటే అది బీబీసీ, సిఎన్ఎన్ లాంటి వాళ్ళు మనకు చూపించే చిరిగిన మ్యాప్ కాదు, పైన తలలేని మ్యాప్ అస్సలే కాదు. ఇది మనం చిన్నప్పటి నుండి స్కూల్స్లో చూసిన, మన గుండెల్లో ఉన్న
ఫుల్ అండ్ రెస్పెక్ట్ భారతదేశపు మ్యాప్. ఇందులో ఆ చుక్కల గీతలు లేవు, గొడవ ఉన్న ప్రాంతాల మార్కులు లేవు. ఇందులో మొత్తం ఉంది. ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ రెండు కూడా భారతదేశంలో అంతర్భాగంలో మిలమిలా మెరుస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్ తన సొంత అకౌంట్ ద్వారా పాకిస్తాన్, చైనా ఎప్పుడు మాది అని గొడవ చేసే ప్రాంతాలని అఫీషియల్గా భారతదేశం అని గుర్తించడం బహుశా హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. దీని మీనింగ్ ఏంటో డీప్గా ఆలోచించండి. ఒక దేశం లేదా దేశాల గ్రూప్ తమ అఫీషియల్ వీడియోలో ఇంకో దేశం మ్యాప్ వాడితే అది జస్ట్ ఫోటో కాదు, అది ఆ దేశ సావరెనిటీని అంటే సార్వభౌమత్వాన్ని ఒప్పుకోవడం. అవును, యూరోప్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే పాకిస్తాన్ మ్యాప్ నుండి పీఓకేని పీకి పారేసి భారతదేశానికి అతికించేసింది. ఇది ఒక విజువల్ సర్జికల్ స్ట్రైక్ అన్నమాట. కాశ్మీర్ మాదే అని పగలు రాత్రి కలవరించే పాకిస్తాన్కి 27 దేశాల నుండి గట్టి చెంపదెబ్బ తగిలింది. కాశ్మీర్ అంటే భారత్, పీఓకే అంటే భారత్లో భాగమని యూరోప్ క్లియర్ కట్గా చెప్పేసింది. మీరు అనుకోవచ్చు, దీనివల్ల గ్రౌండ్లో ఏం మారుతుంది, మ్యాప్ చూపిస్తే ల్యాండ్ వెనక్కి వచ్చేస్తుందా అని. చూడండి బాస్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పర్సెప్షన్ అంటే జనాలు ఏమనుకుంటున్నారు అనేది రియాలిటీని క్రియేట్ చేస్తుంది. ప్రపంచంలోని పెద్ద దేశాల ఒపీనియన్ మారితేనే గ్రౌండ్లో పరిస్థితులు మారుతాయి. ఇంతకుముందు ఏమయ్యేది? గూగుల్ ఓపెన్ చేస్తే మ్యాప్ కట్ అయినట్టు కనిపించేది. ఫారిన్ మ్యాగజైన్ చూస్తే సగం మ్యాప్ ఉండేది. ఇది మన మీద ఒక నెగిటివ్ సైకలాజికల్ ఎఫెక్ట్ చూపించేది. ప్రపంచం మన మాట వినడం లేదని మనం బాధపడేవాళ్ళం. కానీ ఈరోజు ఆ సైకలాజికల్ వార్లో భారతదేశం యూరోప్ని గెలిచింది. యూరోప్ ఇచ్చే ప్రతి రిపోర్ట్, వాళ్ళ పేపర్స్, వాళ్ళ థింక్ ట్యాంక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇన్నాళ్ళు పీఓకేని పాకిస్తాన్లో భాగంగా, అక్సాయ్ చిన్ని చైనాలో భాగంగా చూపించేవి. కానీ ఈ ఒక్క వీడియో ఆ మొత్తం స్టోరీని చెత్తబుట్టలో వేసింది. యూరోప్లో వచ్చిన ఈ థాట్ ప్రాసెస్ చేంజ్ ఫ్యూచర్లో మనకు ఒక బ్రహ్మాస్త్రం అవుతుంది. రేపు మనం పీఓకేని వెనక్కి తీసుకోవడానికి నిజంగా అడుగు వేస్తే ఈరోజు మన మ్యాప్ని కరెక్ట్ అని చూపించిన అదే యూరోప్ అప్పుడు మనల్ని తప్పని అనలేదు. ఎందుకంటే మీరే కదరా బాబు కరెక్ట్ అని మీ వీడియోలో చూపించారు అని మనం గట్టిగా అడగొచ్చు. దీన్నే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మన దేశం యూరోప్ని వాళ్ళ బిజినెస్ అవసరాలతో కట్టేసి మన జియోపొలిటికల్ రియాలిటీని ఒప్పుకునేలా చేసింది. ఈ చేంజ్ సడన్గా జరిగింది కాదు. ఈ మధ్యకాలంలో ట్విట్టర్ కూడా ఇలాగే చేసింది, గుర్తుందా? పాకిస్తాన్ ఆక్రమించిన గిల్గిట్ బాల్టిస్తాన్లో ఎవరైనా తమ మొబైల్ ఫోన్ నుండి ట్వీట్ చేస్తే లొకేషన్ పాకిస్తాన్ అని కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా అని వస్తుంది. మనల్ని తిట్టడానికి ట్వీట్ చేసే పాకిస్తాన్ వాడి పరిస్థితి ఊహించుకోండి. వాడు తిడుతుంటే లొకేషన్ ఏమో ఇండియా అని చూపిస్తుంటే వాడికి ఎలా కాలిపోతుందో. ఇది టెక్నాలజీ దౌత్యం కలిసిన దెబ్బ. ఇది శత్రువుని లోపలి నుండి వీక్ చేసేసింది. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు మన మ్యాప్ని తప్పుగా చూపించిన గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఇండియాలో నుండి చూస్తే పర్ఫెక్ట్గా చూపిస్తుంది. పీఓకే అని వేరేగా లేదు, అంతా మనదే. ఇప్పుడు యూరోప్ కూడా తోడవడంతో ఇది ఒక వరల్డ్ ట్రెండ్ అయిపోయింది. రష్యా మీడియా స్పుత్నిక్ కూడా ఈ మధ్య పీఓకే అక్సాయ్ చిన్ ఉన్న మనం పూర్తి మ్యాప్ని చూపించింది. అది అమెరికా గ్రూప్ అయినా, రష్యా గ్రూప్ అయినా, ఇప్పుడు యూరప్ అయినా ఫ్యూచర్ భారతదేశానిదే అని ఫిక్స్ అయిపోయారు. మనల్ని హ్యాపీగా ఉంచకుండా, మన సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా ప్రపంచ చక్రం ముందుకు కదలదు అని వాళ్ళకి అర్థమైంది. ఈరోజు మన పవర్ ఏ రేంజ్కి వెళ్ళింది అంటే పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, దేశాల గ్రూపులు కూడా మన చట్టాలని, మన ఎమోషన్స్ని దెబ్బతీయడానికి భయపడుతున్నాయి. యూరప్ వదిలిన వీడియో మనల్ని మచ్చిక చేసుకోవడానికి మాత్రమే కాదు, అది వాళ్ళ అవసరం కూడా. మనతో బిజినెస్ చేయాలంటే మన మ్యాప్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని వాళ్ళకి తెలుసు. మన మార్కెట్లోకి రావాలంటే మన బోర్డర్స్ని గౌరవించాల్సిందే. ఇది గివ్ అండ్ టేక్ పాలసీ. కాకపోతే ఇక్కడ మన రేట్ చాలా ఎక్కువగా ఫిక్స్ చేశాం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టు పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. అక్కడ తినడానికి తిండి లేదు, గోధుమ పిండి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ కాశ్మీర్ కావాలట. ఇస్లామాబాద్ రావిలిపిండిలో ఇప్పుడు జరుగుతున్న సీన్ ఊహించుకోండి. కాశ్మీర్ని అడ్డు పెట్టుకుని బ్రతికే పాకిస్తాన్కి ఈ యూరోపియన్ స్టెప్ ఒక పీడకల లాంటిది. ఇన్నాళ్ళు చూడండి, యూరోప్ కూడా కాశ్మీర్ గొడవలో ఉంది అంటుంది అని ఏడుస్తూ ప్రపంచం చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు యూరోప్ కూడా కాశ్మీర్ భారత్దే అని ఒప్పేసుకుంది. పాకిస్తాన్ దగ్గర ప్రపంచానికి చూపించడానికి పేపర్లు లేవు, చెప్పడానికి మ్యాటర్ లేదు. వాళ్ళ దౌత్యపరమైన పేదరికం ఇక ఏమాత్రం పనిచేయదు. ఇది పాకిస్తాన్కి మాత్రమే కాదు, చైనాకి కూడా గట్టి దెబ్బే. డ్రాగన్ ఆక్రమించిన అక్సాయ్ చిన్ని కూడా యూరోప్ మన మ్యాప్లోనే చూపించింది. నేను సూపర్ పవర్ అని ఫీల్ అయ్యే చైనా ప్రెషర్ని పక్కన పెట్టి మరీ 27 దేశాలు ఈ పని చేశాయి.
అంటే ప్రపంచానికి చైనా పట్ల ఉన్న భయం ఇప్పుడు తగ్గుతుంది అని అర్థం. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నమాట. అటు పాకిస్తాన్ ప్రాపగాండాని నాశనం చేసింది, ఇటు చైనా విస్తరణ పిచ్చికి అద్దం పట్టింది. మనం గట్టిగా నిలదీస్తే వెనక్కి తగ్గే పాత ఇండియా కాదని, ఆర్థిక ఒప్పందాలతో శత్రువులని ఉక్కిరిబిక్కిరి చేసే కొత్త ఇండియా అని చైనాకి అర్థమైంది. అసలు ఇప్పుడు యూరోప్ ఎందుకు ఇంతలా దిగివచ్చింది అని డౌట్ రావచ్చు. సింపుల్ లాజిక్, చైనా +1 స్ట్రాటజీ. చైనా మీద నమ్మకం పోయింది. కరోనా టైంలో అందరూ దెబ్బతిన్నారు. ఇప్పుడు ప్రపంచానికి చైనాకి ఆల్టర్నేటివ్ కావాలి. అది ఎవరు? ఇంకెవరు? మన భారతదేశమే. మన దగ్గర ఉన్న యూత్ పవర్, మన మార్కెట్ సైజ్, మన టెక్నాలజీ ఇవన్నీ చూసి యూరప్ మన వెంట పడుతుంది. అందుకే ఈ వీడియోలో మ్యాప్ని అంత క్లియర్గా చూపించి చైనాకి కూడా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. బాబు డ్రాగన్, మేము ఇప్పుడు భారత్ వైపు ఉన్నాము, నీ ఆటలు ఇక సాగవు అని చెప్పకనే చెప్పారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఈ డీల్ వల్ల మన టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, జ్యువెలరీ లాంటి ఎన్నో సెక్టార్స్కి యూరోప్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది. మన కుర్రాళ్ళు తయారు చేసే వస్తువులు ఇక ప్యారిస్, లండన్, బెర్లిన్ మార్కెట్లలో దుమ్ము రేపుతాయి. ఇన్నాళ్ళు టారిఫ్లు, ట్యాక్స్లు అని మనల్ని ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ మాయమైపోతాయి. పాకిస్తాన్ ఏమో అప్పుల కోసం IMF చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. మనమేమో ప్రపంచాన్ని శాసించే డీల్స్ చేసుకుంటున్నాము. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒక దేశం నుండి ఇంకో దేశానికి అప్పు అడగడానికి వెళ్తుంటే మన ప్రైమ్ మినిస్టర్ మాత్రం పార్ట్నర్షిప్ల కోసం వెళ్తున్నారు. తేడా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ డీల్ని, ఈ మ్యాప్ని చూశాక పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్కి నిద్ర పట్టి ఉండదు. వాళ్ళు ఏ కాశ్మీర్ని చూపించి మన ప్రజల్ని భయపెడుతున్నారో ఆ కాశ్మీర్ మొత్తం భారత్దే అని ప్రపంచం సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇక వాళ్ళు ఎంత మొత్తుకున్నా అరణ్య రోదన తప్ప ఎవరూ పట్టించుకోరు. చివరగా చెప్పాలంటే ఇది కేవలం ఒక మ్యాప్ కాదు, రాబోయే భవిష్యత్తుకి ఒక సంకేతం. మన విదేశాంగ విధానం ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మన జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఈ మ్యాప్ని మీరు గౌరవించకపోతే మీ మార్కెట్ని మేము గౌరవించము అనే రేంజ్లో మన బిహేవియర్ మారింది. రేపొద్దున్న POK మన చేతికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా ఇప్పుడే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఈ డెవలప్మెంట్ మీద మీరేమంటారు? POK మన చేతికి వచ్చే రోజు దగ్గర పడిందంటారా? అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు పాకిస్తాన్ ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా? కామెంట్స్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.